రాష్ట్రంలో వైసీపీ నాయకులు అలజడి సృష్టించాలని చూస్తున్నారని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం సాగించిన దోపిడీపై విచారణ జరుగుతోందని చెప్పారు. రోజా వ్యాఖ్యలపై వారు ఘాటుగా స్పందించారు. గాలిలో గెలిచింది వైసీపీ వారని ఎద్దేవా చేశారు. హరిహర వీరమల్లు సినిమా సమాజానికి మంచి సందేశాత్మకంగా ఉంటోందని చెప్పారు. చరిత్ర సంస్కృతి ఉట్టిపడేలా ఈ చిత్రం నిర్మించారని తెలిపారు. దొరికితే వాళ్ళందరినీ కూడా పెనలైజ్ చేసేటటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది. వాళ్ళ రోజుకు ఒక తప్పున పోతున్నారు లోపలికి. వాళ్ళ పార్టీలో ఎవరైతే కీలకమైనటువంటి నాయకులు అనుకున్నారో వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళక తప్పదు, వెళ్ళి తీరుతారు కూడా. ఎందుకంటే ఇదే కక్ష సాధింపు కాదు. ఇది యాక్చువల్గా ప్రభుత్వాల్లో రాజకీయ పార్టీలు వచ్చి చేరిన తర్వాత ఒకసారి ఒకళ్ళు గెలవచ్చు, ఇంకోసారి ఒకళ్ళు గెలవచ్చు, మార్పులు చేర్పులు ఉంటాయి. కానీ ఎప్పుడూ కూడా ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టేటటువంటి సంస్కృతి ఉండకూడదని మేము కోరుకుంటున్నాం. అదే మేము చేస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వ పరంగానో రాజకీయ పార్టీ పరంగానో మేము ఎవరి మీద కేసులు పెట్టట్లా. గతంలో వాళ్ళు ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలు ఏదైతే ఉన్నాయో, చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో వాటి మీద ప్రభుత్వ పరంగానే ఎంక్వైరీలు జరుగుతున్నాయి. దాని పరంగా వెళ్తున్నారు తప్పితే ఇక్కడ ఎక్కడా కూడా కూటమిలో ఉన్న పార్టీలు జనసేన కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ మాకు ఎలాంటి సంబంధం పార్టీ పరంగా దాంతో లేదు. మాకు ప్రభుత్వ పరంగానే వాళ్ళు చేసినటువంటి తప్పుదాలకి ఇవాళ జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళందరూ కూడా ముద్దాలుగా తేలుతున్నారు. కాబట్టి అవినీతి జరిగింది వాస్తవం కాబట్టి వాళ్ళందరూ వెళ్తున్నారు. దీనికి ప్రభుత్వ పరంగా వెళ్తున్నాం తప్పితే ఎక్కడ కూడా పార్టీ పరంగా లేదు. పార్టీ పరంగా మాకు సంబంధించింది కాదు. మేము కోరుకునేది ఎప్పుడు కూడా రాజకీయాలంటే రాజకీయంగానే ఉండాలి. ఒక పార్టీలో ఉన్న ఇంకో పార్టీలో ఉన్నా కానీ బాయి అనుకుంటూనే ఉండాలి తప్పితే అదేదో వెనక రాజరికం చూసాం. ఒక రాజుకు ఇంకో రాజుకు యుద్ధం జరిగితే ఇంకా శత్రువులు వాడు వీడిని చంపుకోవడం, వీడు వాడిని చంపుకోవటం, ఆ సంస్కృతి మాకు లేదు. మాకు కానీ అలాంటి సంస్కృతి ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి ఇవాళ వాళ్ళకి ఏం చేయాలో పాలుపోక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎవడు పడితే వాడు నోరు పారేసుకుంటున్నారు. ఒకడొచ్చి తెల్లారపాటికి చంపేసేయాలి, తెల్లారిన తర్వాత మనం వెళ్ళి పలకరించాలంటాడు ఒకడు. ఒకడొచ్చి మేమే వస్తాము, మేము వచ్చిన తర్వాత మీరు ఎక్కడున్నా కానీ లాక్కొస్తామంటాడు ఒకడు. అసలు వాళ్ళు ఎట్లా రాజకీయ నాయకులు రబ్బావా? రాజకీయ నాయకుల నోట్లోంచి అలాంటి మాటలు వస్తాయా? ఇలా జరుగుతూ ఉంటే నిన్న చూసాం మనం. గతంలో మంత్రిగా వెలగబెట్టింది ఆ పార్టీలో ముఖ్య భూమిక పోషించిందన్నటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే రోజా గారు నిన్న చూసాం. నిన్న ఆమె కామెంట్స్ అన్నీ కూడా మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అంటే మామూలుగా ఆమెకు నోరు పారేసుకుంటాం అనేది ఆమెకేమీ కొత్త ఏం కాదు. ఆమె నోరు పారేసుకోవటం కానీ ఇష్టానుసారంగా మాట్లాడటం కానీ ఆమెకు అసలు అది అలవాటు. వాళ్ళ క్వాలిఫికేషన్ కూడా అదే. కానీ మేము గతంలో కూడా చెప్పాం, మీరు మీ ఏడుపు ఎట్లయినా ఏడవండి. ఎందుకంటే మీరు రాజకీయ నాయకులు కాదు కాబట్టి, మీరు ఒక దొంగల ముఠాకు సంబంధించినటువంటి బ్యాచ్ కాబట్టి మీరు మాట్లాడతారు, మాట్లాడుకోండి. కానీ జనసేన గురించి, జనసేన నాయకుడి గురించి మీరు కనుక ఇష్టానుసారంగా మాట్లాడితే పద్ధతిగా ఉండదు. దానికి ఖచ్చితంగా స్ట్రాంగ్గా రియాక్షన్ ఉంటుంది. ప్రజల సమస్యలు తెలుసుకోకూడదు. ఎవరైతే పైరవీకారులు ఉన్నారో వాళ్ళకే పనులు చేయాలి, డబ్బులు ఇస్తేనే పనులు చేయాలి, డబ్బుల కోసమే ప్రభుత్వంలోకి వచ్చారని వైసీపీ ప్రభుత్వ నాయకులు, వైసీపీలో ఉన్న నాయకులు ఏదైతే అనుకున్నారో అది కాదు ప్రభుత్వం అంటే అని నిరూపిస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం నేతలు, నాయకులు అందరూ కూడా. అందులో భాగంగానే వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా బూతుల పురాణం అంటే అభివృద్ధి సంక్షేమాన్ని వదిలేసి దాని మీద ప్రశ్నించడం వదిలేసేసి, ఎక్కడ అభివృద్ధి చేయాలో పలానా చోట అభివృద్ధి జరగలేదు దీన్ని చేయండి అని అడగటం వదిలేసి బూతులతో ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేసే కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. వాళ్ళ పనే, వైసీపీ నాయకుల పనే బూతులు తిట్టడం, ప్రజలను రెచ్చగొట్టడం, అమాయకులైనటువంటి కుర్రాలను రెచ్చగొట్టడం, పార్టీ పేరు చెప్పి ప్రజల్లోకి రావటం, అక్కడ అలజడి సృష్టించడం, వెళ్ళటం. అంటే ప్రభుత్వాన్ని ఏదో ఇరకాటు పెట్టాలి, ఇటువంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చి ప్రభుత్వం మీద బురద జల్లాలనే కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళే అబాస్ పాలవుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు కూడా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కానీ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని ఆశీర్వదించండి. ప్రజలు ఆశీర్వదించారు.
164 సీట్లు ఇచ్చారు. మీరు బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా. కొట్లాట్లు బూతులు కాదు. ప్రజల కోసం పనిచేయటం అంటే ప్రజలకు దగ్గరగా ఉండాలి, ప్రభుత్వానికి మంచి పేరు రావాలి. ఈ రోజున ఆయన వృత్తే నటన. నటన ద్వారా సంపాదించిన దాంతోనే నేను బ్రతుకుతాను అని ఇప్పటికి కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కూడా ఉన్నటువంటి సినిమాలు పూర్తి చేస్తూ ఉన్నారు. ఎటువంటి సినిమాలు చేస్తూ ఉన్నారు? సమాజానికి పనికొచ్చేటువంటి సందేశం ఇచ్చేటువంటి సినిమాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున గత చరిత్ర చాలామందికి తెలియదు. ఆ చరిత్రని అందరికి చూపించాలనే విధంగా, అంటే అటువంటి సినిమాలు చేయడానికి ఎవరు కూడా ఏ హీరో కూడా ముందుకు రారు, అంత ధైర్యం చేయరు. చరిత్రలో తెలిపేటువంటి సినిమాలనే నేను ఎన్నుకుంటాను చేస్తానని ఉదాహరణకు కూడా ఒక సందేశాత్మక సినిమాలు గతంలో చూసాం. భీమలా నాయక్ కానివ్వండి, వకీల్ సాబ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచింపజేసేటువంటి సినిమాలు, ప్రజా చైతన్యం పొందే విధంగా ఉండేటువంటి సినిమాలు. వాటిని కూడా విమర్శిస్తూ ఉండే రోజా గారిని ఒకటి అడుగుతూ ఉన్నాం. ఏ రోజైనా మీరు నటించిన సినిమాలో ఆ సినిమా ఫ్లాప్ అయితే కనీసం ఆ నిర్మాతను పలకరించారా, డిస్ట్రిబ్యూటర్ను పలకరించారా, ఎగ్జిబిటర్ను పలకరించారా, కనీసం సానుభూతి తెలియపరిచారా? లేదు తర్వాత సినిమాలో మీకు నష్టం పూడ్చే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పారా? అటువంటి ఏమీ లేకుండా మీ డబ్బులు మీరు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. మా నాయకుడు అట్లా కాదు. నిర్మాతకు నష్టం వస్తూ ఉంటే ఆ నష్టంలో భాగం పంచుకుంటాను నేను, మీకు నష్టం రానివ్వను, మరలా అవసరం నీకు సినిమా చేసి పెడతాను, ఊరక మీరు నష్టపోకూడదని ఆలోచించినటువంటి వ్యక్తి మా నాయకుడు. వాళ్ళకి వీళ్ళకి పోలిక, అసలు మా నాయకుడికి అవతల వాళ్ళకి పోలిక పెట్టుకోవడానికి కూడా మాకు అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అధోగతి పాలు చేసి వెళ్ళిపోయారు వైసీపీ నాయకులు. ఆ రాష్ట్రాన్ని గాడిని పెట్టడానికి ఇప్పుడు 1 సంవత్సరం పట్టింది. మరలా కూడా ఈ రాబోయే 4 ఏళ్లలో కూడా అభివృద్ధి చేసి చూపిస్తాం. అభివృద్ధిని చూసే మరలా మమ్మల్ని ప్రజలందరూ కూడా ఎన్నుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వైసీపీ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నాం. ఊరికే ప్రజలు రెచ్చగొట్టడం, నోరు పారేసుకోవడం కాదు. ఆ నోరు పారేసుకుని ఆ పిచ్చి శాసనంలో మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు ప్రజలు. ఈసారి రాష్ట్రాన్ని నుంచి తరిమేసే పరిస్థితి వస్తుంది మీకు. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఇప్పటికైనా ప్రజల కోసం ఏం చేస్తున్నాం మేము చూసి బుద్ధి తెచ్చుకోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ